అంతెందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను బెడ్ మీద పడినా 3 రోజులు. నేనే. నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారి స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తుని అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్ మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడ్డా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు ఇవాళ నాదే. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా. ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా జ్వరం వచ్చింది.